triplex villas at Kollur, APR Projects. కానీ ఆఫీస్ బాయ్ టు బిగ్ బాస్ జర్నీ చూస్తే నిజంగా చెప్పాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎంతో మంది ఇచ్చి పోరా అరే తిట్టిన రోజులు ఉంటాయి. అండ్ చాలా అంటే చాలా కష్టపడ్డ ప్రొఫైల్ నీది. ఏమనిపిస్తుంది ఆ జర్నీ అంతా తలుచుకున్నప్పుడు? నాకు నచ్చే చేశాను. ఇప్పుడు నాకు నచ్చకుండా అయితే వీ కాంట్ వర్క్ సో హార్డ్. ఇప్పుడు మీ ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ లైక్ ఓన్లీ మనం చేస్తాం. ఒక్కటి ఏంటంటే అదే ఇప్పుడు చూసి నేను లుకింగ్ బ్యాక్ అంటే ఇప్పుడు హ్యాపీనెస్. హోటల్లో వర్క్ చేసా నేను స్టాక్ మార్కెట్ అనే కంపెనీలో అందులో అసిస్టెంట్ లెక్క చేసి ఉండే. సో అదే కంపెనీలో దెన్ ఐ వెంట్ టు బ్యాక్ ఎండ్, దెన్ ఐ వెంట్ టు సేల్స్, దెన్ ఐ వాజ్ ఎ రిలేషన్షిప్ మేనేజర్. సో రిలేషన్షిప్ మేనేజర్ నేను రిలేషన్షిప్ మేనేజర్ తర్వాత దెన్ అదే టైంలో నేను ఫుల్ టైం ప్రొఫెషన్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వాజ్ లైక్ వెరీ బిగ్ లెసన్ ఫర్ మీ. అంటే అదే టైంలో మా సిస్టర్ పెళ్లి కావడము, సో దానికి ఉన్న ఫండ్స్ ఇట్లా పోవడము, తర్వాత డబ్బులు లేకపోవడము. ఇక అదే టైంలో ఇక అన్ని ప్రాజెక్టులు ఆపి ఇక నేను ఫుల్ ఫ్లెజ్ కోవిడ్ లో డబ్బులు ఎవరు లేకుండే. ఎస్పెషల్లీ ఫ్యాషన్ ఇది అంటే లీస్ట్ ఆప్షన్, లీస్ట్ అంటే ఫస్ట్ సర్వైవల్ మెయింటెనెన్స్, దీని తర్వాత ఇక అప్పుడు షూట్స్ అన్నీ అయిపోయినాయి. అప్పుడు చాలా స్ట్రెస్ ఉండే. బిగ్ బాస్ నిజంగా చెప్పాలి దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆనెస్ట్లీ. ఒక స్టేజ్లో నేను నా ఫ్రెండ్ బర్త్డే ఉండే, సన్నీది బర్త్డే ఉండే, అయితే ఆ రోజు ఇక అనుకున్న ఏం అయితలేదు లైఫ్, కార్ తీసుకొని ఇట్లా పోతున్నా సిగ్నల్ కార్ ఆగిపోయింది. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చా? అప్పటికి వెళ్ళలేను. బిగ్ బాస్ కి ముందే, బిగ్ బాస్ అసలు ఏం లేకున్నప్పుడు కార్ ఆగిపోయింది. కార్ తీసుకెళ్లి పక్కకు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఏడు ఉంటే నేను ఉన్న కార్ అయితే వాళ్ళు క్యాబ్ బుక్ చేస్తే మళ్ళీ అటుపోయినా మాట్లాడినా. అప్పటికే ఇట్లా అందరు కన్ఫర్మేషన్స్ ఇట్లా వస్తుంటే వీళ్ళు కన్ఫర్మ్ అయినారు, వాళ్ళు కన్ఫర్మ్. ఇక నేను ఇట్లా అయిపోయింది. తర్వాత పడుకున్నా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నా. సడన్ గా పొద్దున్న లేచేది అది నేను పెట్టింది ఎమ్మెల్యే ఎక్కడో సైరం వస్తే మళ్ళీ కార్ తీసుకొని పోతారు. ఐ థింక్ అరౌండ్ 7:30, 8 o'clock లేచి తొందరగా కార్ వేసాను. మళ్ళీ కార్ స్టార్ట్ అయింది. కార్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు రాగానే అది ఇంకా పీక్ అవర్స్ ఆఫ్ ది టైమింగ్ ఆఫ్ ఏమంటారు వర్కింగ్, మళ్ళీ కార్ ఆగిపోయింది. ఆ టైంలో స్టీరింగ్ పట్టుకున్నా, ఇంకా కొడుతుంది. రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నా, స్టీరింగ్ పట్టుకున్నా, చెమటలు చిరాకేస్తుంది. 11:30, 12 అవుతుంది, స్వెట్ వస్తుంది అసలు. అయితే మళ్ళీ ఇక ఆ కానిస్టేబుల్ ఏమో వెనకాల సార్ తీయండి తీయండి అంటాడు. తీసి దాన్ని మళ్ళా నేనే నూకి పాప కానిస్టేబుల్ పాప తను నూకి పక్కకు పెట్టి అక్కడికి నడుచుకుంటా. టీ షాప్ ఉండే, టీ తాగుతున్నా. లైఫ్లో నేను ఏం తప్పు చేసినా, నేను ఎవరిని మోసం చేయాలనుకోలేను. నేను అనుకునేది నాకు నచ్చిన పని చేద్దాం అనుకున్నా. దానిలో తప్పేముంది, ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అని చెప్పి ఫుల్ అంటే ఒక స్టేజ్లో మనం అనుకుంటాం గివప్, ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నామేమో లైఫ్లో. జాబ్ చేస్తుంటేనే మంచిగా ఉండేదేమో, ఇప్పుడు చూచారుకో ఏంది అసలు రోడ్డు మీద ఉన్నట్టే కదా. ఆనెస్ట్లీ ఇప్పుడు రోడ్డు మీద నించున్నట్టే ఏంది అని ఆ టీ తాగి ఇట్లా పక్కకు పెట్టినా అప్పుడే నాకు ఇట్లా కాల్ వచ్చింది. అంటే బిగ్ బాస్ ముందు వెళ్ళిన జర్నీ కూడా నాకు అంత ఈజీగా చాలా టఫ్. దాంతో కార్ అమ్మేసేసిన. నాదే వర్ణ ఫ్లూయిడ్ నా ఫస్ట్ కారు. ఆ కార్ ఎప్పుడు కొన్నా అంటే నేను 24 years కొన్నా వర్ణ ఫ్లూయిడ్కి. అప్పటికి నాకు కార్ రాదు. నా సొంత కారు కొనుక్కొని నా కార్ మీద నేనే నేర్చుకున్నా. నేను బైక్ కూడా నేను బైక్ కొనుక్కొని నా బైక్ మీద నేనే నేర్చుకున్నా. ఆ కారు ఇక అది అప్పుడు నాకు హౌస్ కూడా బట్టలు కొనడానికైనా డబ్బులు ఉండాలి కదా. అప్పుడు ఇక నేను మళ్ళీ మా ఇంట్లో ఈఎంఐస్ ఉండే, మేము అప్పుడే ఆ ఈఎంఐస్కి ఫస్ట్ కార్ అమ్మేసేసిన. ఆ కార్ అట్లా ఉండే. వాడు అన్నాడు ఇట్లా సార్ ఇంత అయితే అంటే ఫస్ట్ ₹1 కొద్ది మొదటి ఫస్ట్ కార్ చేసుకొని ఎంత ఇస్తుంది అంటే కార్ అమ్మితే అప్పుడు వచ్చి సార్ ఒక 2 lakhs ఎంత వస్తాయి. ఆ 2 lakhs 1 lakh రూపీస్ నాకు ఆ 2 months 3 months ఈఎంఐస్ కి కొంచెం అంటే ఆ 2 months 3 months ఇప్పుడు నేను పోతే ప్రాబ్లం అవుతుంది బిగ్ బాస్ లోకి వెళ్తే. అవును, ఆ ఈఎంఐస్ కి డబ్బులు పెట్టి ఇంకో 1 lakh ఉంటే దాని షాపింగ్ చేసి అప్పుడు నేను ఎంట్రీ కొట్టిన. బా అంటే చాలా మంది నాకు కొంతమంది అబ్బా లక్కుతో వచ్చింది, లక్కులో వచ్చింది బిగ్ బాస్ అంటారు. లక్కు కాదన్నా చాలా అంటే ఇవన్నీ చెప్పినా ఎవరికి సొల్లు అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఈస్ హ్యాపెన్. అంటే నాకు నా బాస్, నా పాత కొలీగ్స్ దే క్రైడ్. నాకు ఫోన్ చేసి కూడా ఒకసారి మీ జర్నీ లైక్ వెన్ వీ సా లైక్ వి సో హ్యాపీ. వాళ్ళకి ఏం అవసరం కూడా లేదు బేసిక్ చెప్పంట, బట్ వాళ్ళకి నిజంగా జెన్యున్గా అనిపించింది కాబట్టి. సో నాకు మాత్రం బిగ్ బాస్ ఇస్ బిగ్ ఆపర్చునిటీ. ఒకసారి మనోడు జర్నీ చెప్పాడు కాబట్టి ఆఫీస్ లో పని చేసేటప్పుడు లేకపోతే బిగ్ బాస్ వెళ్ళక ముందు రాజ్ ఎలా ఉంటాడు మా టీం కొన్ని ఫొటోస్ కూడా తీసింది. ఇది ఆఫీస్ లోనే
ఇది ఆఫీస్ ఈ పక్కన? ఇది ఈ ఫోటో ఉంది కదా, ఇది ఫస్ట్ టైం మోడలింగ్ అనే థాట్ వచ్చింది ఆ మైండ్ లో. అదే మైండ్ లో థాట్ వచ్చినప్పుడు అదే మన ఫేస్ అట్లా ఎట్లుంటే చూద్దామే ఇట్లా పెట్టి నాకు అది సెల్ఫీ ఇంకా అది ఇట్లా కెమెరా దూరం ఇట్లా పెట్టి ఇట్లా తీసిన. అది ఇంకా నోకియా ఫోన్ ఏదో ఉంది ఫ్రెండ్ ఇది. ఇది ఆఫీస్ లో, ఇది ఆఫీస్. నా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తా అంటే హెయిర్ స్టైల్ చేసినాడు. దానికి నేను టోలీ చౌకి పోయి ఎంత వెయిట్ అప్పుడు? ఐ వాజ్ లైక్ 55 అంతే. 55 kgs. దిస్ ఇది కూడా ఆఫీస్ లోనే, ఇది కూడా ఆఫీస్ లోనే. ఇది మా ఫ్రెండ్ గారి ఇంటి దగ్గర. అప్పుడే జిమ్ జాయిన్ అయినా, అరే ఒక ఫోటో తీ ఇప్పుడు నెక్స్ట్ 1 month చూసుకుందాం ఫోటో ఎట్లుంటది అని. సో అప్పుడు తీసుకున్న ఫోటో అది. ఓకే 2008 to 2024. ఇది రీసెంట్ ఐ షూటర్ ఫర్ మేబాస్ బ్రాండ్ కి, మేబాస్ కి గెస్ట్ లెక్క వెళ్ళిన, మొన్ననే వెళ్ళిన. ఇదేమో అదే ఫస్ట్ ఫోటో. నెక్స్ట్ ఇది మ్యాక్స్ ఉంది కదా, ఆడ మీద కరెక్ట్ ఫోటో అబ్జర్వ్ చేసా. ఐ వాస్ కీపింగ్ లైక్ దిస్ రన్వే మీద. ఓకే ఐ డోంట్ ఈవెన్ నో ఎట్లా వాక్ చేయాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. అప్పుడు డబ్బులు ఇస్తా అన్నారు. డబ్బులు కాదు, అది మామూలుగా ఏంటంటే దీనికి బేసిక్లీ మ్యాక్స్ కంపెనీ ఒక ఇంటర్నేషనల్ ఎలిట్ అని చెప్పి ఒక కంపెనీతో టైఅప్ అవుతారు. టైఅప్ అయ్యి దే డూ లోకల్ టాలెంట్ హర్న్ చేస్తారు. సో అప్పుడు మనం మంజీరం వాళ్ళు ఏదో మాల్లో వాళ్ళు వస్తే నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్. అప్పుడు ఇక ఏదో దొరుకుతున్నాడు ఆడిషన్ పర్మిషన్ తీసుకోవాలా ఆఫీస్ లో. మా బాస్ కి చెప్పినుండే, సరే ఇట్లా ఉంది నేను వెళ్తే ఒక 2 hours పర్మిషన్ కావాలా. కట్ చేస్తా 2 hours కాస్త ఈవినింగ్ అయింది. టైం కూడా అంటే నాకు అక్కడైతే దే లైక్ ఐ యూస్ టు టెల్ లైక్ నాకు ఇది చేయాలని ఉంది. బట్ మా బాస్ కూడా ట్రై చేయి, ఏమవుతుంది పోతే ఇప్పుడు నువ్వు ట్రై చేస్తే ఏమవుతుంది, నీకు రేపు పొద్దున రిగ్రెట్ ఉండదు. ట్రై చేయి, వర్కౌట్ అయితే లేకపోతే జాబ్ అయితే చేస్తున్నాను. సో దట్ వాస్ హిట్ అట్ మై బ్రెయిన్. సో అట్లా స్టార్ట్ చేసింది. ఇది సేమ్ ఎలిట్ లో ఐ గౌట్ సెలెక్టెడ్ ఫ్రమ్ బెంగళూరు. ఇది రిషబ్ పంత్ తో షూట్ చేసింది, ఇది విరాట్ తో షూట్ చేసింది, ఇది బిగ్ బాస్ నాకు సార్. దిస్ ఐ వాజ్ వెంట యాజ్ చీఫ్ గెస్ట్. ఇదే మేజర్ అని చెప్పినది. ఇదేనా? ఇదే. ఓకే, అప్పటికి చిన్నపిల్లలాగే ఉన్నావు. అది యాక్చువల్లీ మేజర్ మూవీ షూటింగ్ అయింది ఎప్పుడైనా కోవిడ్ లో అయింది, బిఫోర్ కోవిడ్ అయింది. అన్ఫార్చునేట్లీ సమ్వేర్ ఆ షూట్ చేసింది కోవిడ్ కి ముందు. దాని కూడా అసలు ఆ మేజర్ టీమ్ వాజ్ సో హార్డ్ వర్కింగ్. ఆ టీమ్ హార్డ్ వర్కింగ్. వాళ్ళు ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా దే యూస్ టు వెరీ క్లీన్ అబౌట్. నాకు లిటరలీ నేవీ ఆఫీసర్ హ్యాండ్ షేక్స్, జెస్చర్స్, వాక్స్ ఇవన్నీ తెలుసు. ఎందుకంటే 10 days నేను రిహార్సల్ చేసిన. 10 days గ్రౌండ్ లో రిహార్సల్ చేసినాం. 10 seconds కూడా ఉంచలేరు కానీ ఇది అంటే సార్ బేసిక్లీ కానీ సినిమా తిట్టాను కదా సార్ ఎన్నోదిరే. బట్ ఒక 70 mm స్క్రీన్ లో నన్ను అట్లా చూసుకున్నప్పుడు నేను యాక్చువల్ ఆ టైంలో గోవాలో ఉండే, షూట్కి వెళ్ళినా. సినిమా రిలీజ్ అయితే ఆడిపోయి టికెట్ తీసుకొని చూసా. నాకు ఈ ఫోటో చూసి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ట్యాగులు చేశారు ఆ టైంలో.